అంటే అర్థం ఏంటి? ఉమ్, పరిష్కారం కాలేదనే కదా. అదే కదా. రిడ్రెసల్ సెల్ లేకుండా, సమస్యల పరిష్కార వ్యవస్థ లేకుండా ఏం చేసినా ప్రయోజనం లేదు. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు సుప్రీం కోర్టే ఆలోచించింది. మధ్యవర్తిత్వ కోర్టులు, గ్రౌండ్ లెవెల్ అన్నటువంటి, ఈవెన్ పంచాయతీ కోర్టులు కూడా పెట్టమంటారు సుప్రీంకోర్టు. ఓ పంచాయతీ స్థాయిలో ఒక కోర్టు. మీకు హైయెస్ట్ క్రిమినల్ కేసులు పల్లె ప్రాంతాల నుంచి ఏమొస్తాయో తెలుసా? ఈ ల్యాండ్ లిటిగేషనే ఉంటుంది. ఇంటికి పక్కన గోడ, ఆ గోడ కానిచ్చి కట్టాడు, ఆ గోడ కట్ట ఆనిచ్చి కడతావు, నీ గోడ నువ్వు కట్టుకోవాలి కానీ, నీ లోపలికి కట్టుకోవాలి కానీ అంటాడు. ఇద్దరి దగ్గర మాట వస్తుంది, ఇద్దరు కొట్టుకుంటారు. ఇది ఇద్దరిని వాళ్ళు ఇళ్ళ మీద పెడతారు, ఇళ్ళ మీద పెడతారు, పోలీస్ స్టేషన్, కేసు, కోర్టులు. వీళ్ళు గోడ ఎట్టాగే వస్తుంది. దీనికి ఆ ఊరు పెద్ద మాట్లాడి సెటరేట్ చేయలేడా? చెయ్యొచ్చు. కానీ ఆడేదో ఒక రాజకీయ పార్టీ వాడే ఉంటాడు, వీళ్ళలో ఎవడో ఒక పార్టీ వాడికి ఒకటిగా ఉంటాడు. అవతలోడికి న్యాయమే చెప్పినా అన్యాయంగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం అతను గోడ యువతలకి తీశాడండి, అంటే కట్టాడు కొంచెం అవతలకి. ఏమైనా నువ్వు అవతలకి కట్టే వాళ్ళ దాంట్లో కొద్దిగా యువతలకు సెట్ చేసుకున్నారు అనుకోండి, నువ్వు నా పార్టీ వాడి పోయిండు నాకు పెడితే నువ్వెందుకు రా నాయకుడివి అంటాడు.